హలో, బయట వర్షం ఏంటి, లోపల ఈ ట్రైలర్ ఏంటి, ఈ ఈవెంట్కి చిరంజీవి గారు రావటం ఏంటి? ఇందాక అడిగారు కదా ఆవిడ మొదటి లవ్ ఏంటని. నా ఊహ తెలిసాక మెగాస్టార్ నా ఫస్ట్ లవ్. నిజంగా ఈరోజు ఇక్కడ చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్ జరుగుతుంది. దాంతోపాటు ఒక చిరంజీవి గారు ఫ్యాన్ బాయ్ రీయూనియన్లో పెట్టారు రాజేష్ అన్న. రాజేష్ అన్న ఫేస్ చూడండి ఎంత బ్లష్ అయిపోతుందో. ఐ నో మా డైరెక్టర్ గారు కనిపించట్లేదు. మా డైరెక్టర్ గారు ఏడ్ చేస్తారేమో చిరంజీవి గారిని చూస్తే. అంత మీ అందరం మా చెన్నై లవ్ స్టోరీలో మేము అందరం కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటాం ఎక్కువ. మళ్ళీ మేము అందరం డిస్కషన్స్ అన్నీ కలిపితే మళ్ళీ ఇంకో చిరంజీవి గారి మీద ఒక కథ వద్ది. అంత అంత ఇష్టం మాకు చిరంజీవి గారు. ఒక చిన్నది చెప్తా. చిన్నప్పుడు ఇన్సిడెంట్. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు జీను అదే ప్యాంటు షర్ట్ టక్ చేసుకుని వెళ్ళేవారు. ఓన్లీ చిరంజీవి గారు బెనిఫిట్ షోకి మాత్రం లింగి కట్టుకుని నీట్గా మార్నింగే మంచి షర్ట్ వేసుకుని వెళ్ళేవారు. ఒకరోజు బెనిఫిట్ షో మార్నింగ్ 4 o'clock కమలాపురంలో వెళ్ళి ఓయ్ ఉన్నారా ఒక షోకి వెళ్ళి టికెట్లు దొరకకపోతే గోడ దూకితే ఇలా కట్ అయిపోయింది కాలు. ఇంటర్వెల్లో చూసుకున్నారు మా నాన్నగారు. మా నాన్నగారికి అంత ఇష్టం చిరంజీవి గారు అంటే. ఈ ఈవెంట్కి చిరంజీవి గారు రావటం చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం మా టీం అందరికీ థ్యాంక్ యూ. కిరణ్ అన్న, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ సినిమాలో కనిపిస్తుంది. చిరంజీవి గారిలా మీరు కష్టపడి వచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. గౌరమ్మ, బంగారు తల్లి, చిట్టి తల్లి, గౌరీ మా టీం అందరిలో ఫేవరెట్ అండి. ఈ సినిమాలో మనల్ని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, మనతో పాటు ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళిద్దరు ఇంటికి తీసుకెళ్ళిపోతాం. సో హ్యాపీ. ఇక్కడ వచ్చిన అందరికీ, విజయ్కి, మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంతమంది సార్, నవీన్ సార్ గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి, మేడం, మా టీం అందరికీ థ్యాంక్ యూ. ఇంత పెద్ద సినిమాలో అవకాశం ఇచ్చినందుకు రాజేష్ అన్నకి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అన్న. అందరికీ ఆల్ ది బెస్ట్. 24th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. Thank you so much to all the